సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం అంపోలువంశసంజాతం అఖిలాగమవేదినం రుద్రకోటీశ్వరం అస్మద్గురుదైవం నమామ్యహం. శ్రీగురు సర్వకారణభూత శక్తి. ఓం శ్రుతిస్మృతపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిశంకరాచార్య విరచితమైన శివానందలహరి 28వ శ్లోకం. సారూప్యం తవ పూజనే శివమహాదేవేది సంకీర్తనే సామీప్యం శివభక్తిధుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధ్రమత్ర భవతి స్వామిన్ కృతార్థ్యోస్మ్యహం. ఇక్కడ భగవద్ ఆరాధనలో ఉండేటువంటి 4 సోపానములు, సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్య స్థితులను ఆ పరమేశ్వరుని యొక్క ఆరాధనలో ఏ విధంగా సిద్ధింపజేసుకోవచ్చు అనేది శంకరాచార్య స్వామి చెప్తూ ఉన్నారు. అటువంటి అవకాశం నాకు కలిగినందుకు స్వామి కృతార్థోస్మ్యహం, నేను కృతార్థుడనయ్యాను స్వామి అని చెప్తూ, సారూప్యం తవ పూజనే, తవ పూజనే, నీ పూజ చేయడం ద్వారా నేను సారూప్య భాగ్యాన్ని పొందాను, సారూప్య సోపానాన్ని చేరుకున్నాను. శివ మహాదేవేది సంకీర్తనే సామీప్యం, శివ మహాదేవ అని నిన్ను సంకీర్తన చేయడం ద్వారా నేను సామీప్య భాగ్యాన్ని పొందాను. శివభక్తి ధుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం, శివభక్తులైన వారి యొక్క సాంగత్యంలో ఆ పరమేశ్వరుని గురించినటువంటి విషయాలను మాట్లాడుకుంటూ సాలోక్యం అనేటువంటి సోపానాన్ని చేరుకోగలిగాను. సచరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం, సచరాచరాత్మక తనుధ్యానే, చరాచరాత్మకమైనటువంటి సమస్త సృష్టి యందు ఆ పరమశివుడే వ్యాపించి ఉన్నాడు అనేటువంటి ఆ భావనతో సాయుధ్య స్థితిని కూడా నేను చేరుకోగలిగాను. సాయుధ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. ఈ విధంగా నాకు సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్య స్థితులు 4 కూడా స్వామి మీరు అనుగ్రహించారు, అందువల్ల నేను కృతార్థుడనయ్యాను అని చెప్పి స్వామి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ 4 స్థితులు ఏమిటి? సారూప్యం అంటే ఏంటి? సారూప్యం అంటే భగవంతుని యొక్క రూపాన్ని, భగవంతుని యొక్క ఆ రూపాన్ని పొంది మనం భగవదర్చన చేయాలి. మనకి నా రుద్రో రుద్రమర్చయేత్ అని ఒక వాక్యం ఉంది. అంటే స్వయంగా నీవు రుద్రుడవు కాకుండా రుద్రుడిని అర్చించడానికి నీకు అర్హత లేదు. అంటే ఏంటి? మనలోనే ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని ప్రచోదనం చేసుకొని ఆ పరమేశ్వర సంబంధమైనటువంటి మంత్రోచ్చారణల చేత ఆ పరమేశ్వర మంత్రాన్ని మన శరీరంలో న్యాసం చేసుకొని అప్పుడు మనం రుద్రుని యొక్క స్వరూపంగా మారతాం. అప్పుడు భగవంతుని పరమేశ్వరుని అర్చించడానికి మనకి అర్హత సిద్ధిస్తుంది. అది సారూప్య స్థితి. అదే రుద్రాధ్యాయంలో చెప్పినటువంటి నా రుద్రో రుద్రమర్చయేత్ అనేటువంటి మాటకి అర్థం. అలాగే మనం పరమేశ్వర అర్చన చేయడానికి భస్మధారణ చెయ్యాలి, గంధధారణ చెయ్యాలి, తిలకాన్ని ధరించాలి. బాహ్యంగా మన శరీరాన్ని శుచిగా ఉంచుకొని పరమేశ్వర అర్చనకు తగినదిగా యోగ్యత కలిగినదిగా మనం చేసుకోవాలి. వినా త్రిపుండ్రం విప్రో నాధికారీ శివార్చనే, అంటే భస్మాన్ని త్రిపుండ్రాన్ని ధరించకుండా వినా త్రిపుండ్రో విప్రో నాధికారీ శివార్చనే, శివార్చన చేయడానికి అతనికి అధికారమే లేదు అని శాస్త్రవచనం. అందుచేత పరమేశ్వరుని యొక్క అర్చన చేయడానికి త్రిపుండ్రాన్ని ధరించాలి, గంధాన్ని తిలకాన్ని కూడా ధరించాలి. తద్వారా
పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని మనలో మనం ఆరోపించుకున్న వాళ్ళం అవుతాం. ఆ తర్వాత పరమేశ్వర అర్చనకి విశేషంగా చెప్పబడినది మహాన్యాసం. మహాన్యాసంలో దేహాంగన్యాసము రెండు ఉంటాయి, కరన్యాసము, అంగన్యాసము. ఒక్కొక్క శివమంత్రాన్ని శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవంలోని ప్రచోదనం చేస్తూ శరీరాన్ని శుద్ధి చేసుకొని మనలోనే ఉన్నటువంటి ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ మనం పరమేశ్వరార్చనకు తగినటువంటి యోగ్యతను సంపాదించుకోవడం, అలాగే పరమేశ్వరుడే మనము అనేటువంటి భావనని స్థిరపరచుకోవడమే ఈ మహాన్యాసంలో ఉండేటువంటి విశేషం. యాతే రుద్రేతి శిఖాయాం, యాతే రుద్ర అనే మంత్రంతో శిఖాస్థానంలో, అస్మిన్ మహత్యవ ఇది శిరసే, అస్మిన్ మహత్యర్ణవే ఇది మంత్రేణ శిరసే, అలాగే సహస్రాణి సహస్రశో ఇది లలాటే. ఈ విధంగా ఒక్కొక్క మంత్రంతో శిఖా, శిరస్సు, లలాటము, నేత్రములు, కర్ణములు, అలాగే నాసిక, ముఖము, కంఠము, బాహువులు, ఈ విధంగా శరీరంలో ఉన్నటువంటి సర్వాంగముల యందు కూడా ఆ పరమేశ్వరుని న్యాసం చేయాలి. ఆ విధంగా న్యాసం చేసినప్పుడు మనకి ఆ పరమేశ్వర తత్వం మన శరీరంలో ప్రచోదనం అవుతుంది. ఆ పరమేశ్వరుడే మనలో ఉన్నాడనేటువంటి భావన మనస్సులో స్థిరపడుతుంది. తద్వారా భగవద్ అర్చనకి మనస్సు ఉన్ముఖం అవుతుంది. ఓం నమో భగవతే రుద్రాయ నమస్కారన్యసేత్. ఈ విధంగా దేహాంగన్యాసం చేసిన తర్వాత ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మంత్రాన్ని, అందులో ఉండేటువంటి ఒక్కొక్క బీజాక్షరాన్ని శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవంలోనూ న్యాసం చేయడం కనిపిస్తుంది మహాన్యాసంలో. ఆ తర్వాత దశలో సంపుటీకరణం. ఇంద్రాదీందిక్షు విన్యస్య, పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత ఒక్కొక్క దిక్కుని పరిపాలిస్తున్నటువంటి దిక్పాలకులందరూ కూడా వచ్చి పరమేశ్వర సన్నిధి వచ్చి మనకి పరమ భగవద్ ఆరాధనకి సహకరించే విధంగా వారిని స్మరించి ఆవాహన చేయడమే సంపుటీకరణం. తర్వాత దశాంగరౌద్రీకరణం, షోడశాంగరౌద్రీకరణం. దశాంగరౌద్రీకరణం లలాట నేత్ర కర్ణేషు ముఖే బాహ్వోశ్చ నాసికే అని చెప్తారు. లలాటము, నేత్రము, కర్ణములు, ముఖము, బాహువులు, ఈ విధంగా దశాంగముల యందు పరమేశ్వరుని యొక్క తత్వాన్ని ఆయా మంత్రములతో న్యాసం చేయడం, స్థాపన చేయడం. ఆ తర్వాత షోడశాంగరౌద్రీకరణం, 16 అవయవాలని శిఖా, శిరశ్చ, మూర్ధాచ, లలాటం, నేత్రకర్ణకౌ, ముఖం చ, కంఠ, బాహూ చ, హృన్నాభి చ, కటిస్తథా, ఊరు, జాను, జంఘపాదౌ, షోడశాంగస్థలాని వై అని సూత్రం. ఈ విధంగా షోడశాంగముల యందు కూడా ఆ భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క మంత్రాన్ని, ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రంలో ఉండేటువంటి ఒక్కొక్క బీజాక్షరాన్ని ఈ 16 అంగముల యందు న్యాసం చేయడం. తర్వాత శివ సంకల్పకం హృదయం. శివ సంకల్పములు అంటే ఆ పరమేశ్వరుని యొక్క సంకల్పములే నా మనస్సులో నెలకొని ఉండునుగాక, అన్యత్రా నా మనస్సు ఎక్కడికి కూడా వెళ్ళిపోకుండా పరమేశ్వరుని మీదనే నా మనస్సు లగ్నమగుగాక అని చెప్పుతూ ఆ పరమేశ్వరుని యొక్క లీలలని, ఆ పరమేశ్వరుని యొక్క విశేషాలని ఒక్కొక్క శ్లోకంలో నిబంధించి ప్రతి శ్లోకం చివర కూడా తన్మే మనః శివ సంకల్పమస్తు, తన్మే మనః శివ సంకల్పమస్తు, ఈ విధంగా చెప్పినటువంటి ఏ విశేషమైతే ఉందో అటువంటి శివుని యొక్క సంకల్పములే నా మనస్సు యందు నిలచుగాక అని చెప్పి ఈ విధంగా 120 శ్లోకాలతో కూడినటువంటి శివ సంకల్పములు. అది ఈ మనశ్శుద్ధికి. బాహ్యంగా శరీర శుద్ధికి ఇందాక చెప్పినటువంటి దేహాంగన్యాసం అంతా కూడా జరిగిన తర్వాత మనస్సును కూడా శుద్ధం చేసుకొని పరమేశ్వరుని మనస్సులో సుప్రతిష్ఠితంగా చేసుకోవడానికి శివ సంకల్పములు. ఇదంతా మహాన్యాసంలో భాగమే. తర్వాత ఆత్మరక్ష, ప్రజననే బ్రహ్మాతిష్ఠతు. ఆ తర్వాత ఈ విధంగా ఒక్కొక్క మహాన్యాసం యొక్క ఒక్కొక్క ఖండని పారాయణ చేస్తూ ఆ శివతత్వాన్ని శరీరంలో న్యాసం చేస్తూ పరమేశ్వరుడే నాలో ఉన్నాడు, ఆ పరమేశ్వరుడినే నేను అర్చన చేస్తూ ఉన్నాను అనేటువంటి భావన స్థిరపడే విధంగా చివరిలో ఒక శ్లోకాన్ని చెప్తారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చదేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, దేహమే దేవాలయం అని, జీవో దేవ సనాతన, సనాతనుడైనటువంటి ఆ దేవుడు జీవుడే,
మన శరీరంలో ఉన్నటువంటి జీవాత్మయే పరమేశ్వరుని యొక్క అంశ. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని ప్రక్కకు తీస్తే సహ అహం భావేన పూజయేత్, అతడే నేను అనేటువంటి భావన స్థిరపడి అప్పుడు పరమేశ్వరుని యొక్క అర్చనలో మనం పూర్తిగా నిమగ్నం కాగలుగుతాం. దానినే సారూప్యము. ఈ సారూప్యం ఎలా వస్తుంది మనకి? స్వామి చెప్పినటువంటిది సారూప్యం తవ పూజనే. ఈ విధంగా మనస్ఫూర్తిగా దేహాంగమునంటి కూడా మనస వాచ కర్మణ కూడా పరమేశ్వర తత్వాన్ని మనలో ప్రతిష్ఠించుకొని పరమేశ్వరుని యొక్క పూజ ఆచరించాలి. అప్పుడు సారూప్య స్థితికి చేరుకోగలుగుతాం. సారూప్యం తవ పూజనే. అలాగే ఈ విధంగా దేహాంగన్యాసం చేసిన తర్వాత మనకి మరొక రకమైనటువంటి ఆ శంకరాచార్యులు వచ్చినటువంటి మరొక ఏమిటంటే దాన్ని నిర్వాణ షట్కము అనే పేరుతో పిలుస్తారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. ఏ శరీరాంగంలో అయితే పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని నిక్షేపం చేశానో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అర్చనకి సాధనలు తప్ప వీటిలో ఏం లేదు. నా మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, అవేవి కూడా నేను కాదు. నచ శ్రోత్ర జిహ్వా నచ ఘ్రాణ నేత్రే, నా యొక్క జ్ఞానేంద్రియములు ఏవి కూడా నేను కాదు. నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు, భూమి ఆకాశాన్ని పంచభూతములు కూడా నేను కాదు. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరం వీటితోనే నిర్మించబడినప్పటికీ అది నేను కాదు. మరి ఎవరు నేను అంటే చిదానంద రూప శివోహం శివోహం. చిదానంద రూపుడుగా లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ శివుడే నేను అనే భావన స్థిరపడటానికి ఈ యొక్క మహన్యాస పారాయణ భగవంతుని యందు మనసును లగ్నం చేసే విధంగా ఈ సాధన అంతా కూడా చెప్పబడింది. ఆ విధంగా చేసినప్పుడు ఆ తత్వమసి అనేటువంటి మహావాక్యం ఉంది. తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు అంటే పరమేశ్వరుని యొక్క తత్వమే నీలో కూడా ఉన్నది అనే భావన స్థిరపడడానికి ఇంత సాధన చెప్పారు. అంచేత సారూప్యం తవ పూజనే, నీ పూజ ఈ విధంగా భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా చేయడం వల్ల సారూప్య మోక్షాన్ని పొందగలిగాను స్వామి. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం. శివ మహాదేవ అని సంకీర్తన చేసినందువల్ల సామీప్య స్థితిని నేను పొందాను అని చెప్తున్నారు స్వామి. మనం శివనామ సంకీర్తనమే సర్వశ్రేయప్రదం. అది శివనామాన్ని మించినటువంటి నామం లేదు. శివ అనేటువంటి నామమే మంగళప్రదమైనటువంటి. శం కరోతి ఇది శంకర. శం అంటే శుభమును కలిగించేటువంటి వాడు, మంగళప్రదుడైనటువంటి వాడు పరమేశ్వరుడు అని ఆ నామమే చెప్తోంది. కాబట్టి అటువంటి శివనామాన్ని, శివ సంబంధమైనటువంటి స్తోత్రాలని పఠిస్తూ ఉండడమే మనకి సామీప్య భక్తి, సామీప్య స్థితిని కలిగించేటువంటి సాధనము. శివ మహాదేవేతి సంకీర్తనే. శివ మహాదేవ, ఓం నమో భగవతే రుద్రాయ, నమ శంభవే చమయో భవే చ, నమ శంకరాగ చమయస్కరాగ చ, నమ శివాగ చ శివతరాగ చ అని ఆ రుద్రపారాయణలో వచ్చేటువంటి మంత్రములు అవన్నీ కూడా శివనామములు, శివుని యొక్క విశేషములు. వాటిని స్మరించడం ద్వారా, సంకీర్తించడం ద్వారా సామీప్య స్థితిని నేను పొందగలుగుతున్నాను అంటున్నారు. ఇంకా మనకి స్తోత్ర సాహిత్యంలో పరమేశ్వర నామాన్ని, పరమేశ్వరుని యొక్క విశేషాలని, మహిమని తెలిపేటువంటి అనేక స్తోత్రములు మనకి లభిస్తున్నాయి. వాటన్నిటినీ కూడా భక్తి శ్రద్ధలతో మనం పారాయణ చేయడం, పూజలో వాటిని వినియోగించుకోవడం, వాటిని అర్థాన్ని తెలుసుకుంటూ వాటిని మననం చేసుకోవడం ద్వారా మనం ఈ స్థితిని సాధించవచ్చు. ప్రాతస్మరామి పరమేశ్వర పుణ్యనామం శ్రేయప్రదం సకల దుఃఖ వినాశహేతుం సంసారతాపశమనం కలికల్మషఘ్నం గోకోటిదాన ఫలదం స్మరణేన పుంసాం. అటువంటి పరమేశ్వర నామాన్ని భక్తి శ్రద్ధలతో ప్రాతస్మరణంలో చేయడం వల్ల మనకి గోకోటి దాన ఫలదం, కోటి గోవులను దానం చేసినటువంటి ఫలితాన్ని శివనామం మనకు అనుగ్రహిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. అంచేత అంతేకాదు
అసలు ఆ పరమేశ్వర నామం ఎంత గొప్పదో దూర్జటి మహాకవి కాళహస్తీశ్వర మహత్యంలో చెప్తారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండల లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. పవి పుష్పంబగు వజ్రాయుధం కూడా పుష్పంలా మారిపోతుందని, అగ్ని మంచగు కాల్చేటువంటి అగ్ని చల్లగా మంచులా మారిపోతుందని, శత్రుండు అతిమిత్రుడవు శత్రుడు మిత్రుడుగా, విషము దివ్యాహారమవునన్నగా విషమైనా సరే అది దివ్యాహారంగా మారిపోతుంది. దేనివల్ల? శివశివేత్యాభాషమోల్లాసకన్, ఎప్పుడు కూడా శివనామాన్ని నిత్యం స్మరణ చేసేటువంటి వారి విషయంలో ఇటువంటిగా ఎదురైనటువంటి సమస్యలు ఏవి కూడా వారిని ఏమీ బాధించవు. కనుక శివా నీ నామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అని దూర్జటి మహాకవి చెప్తారు. అంత గొప్పది శివనామం. ఆ శివనామాన్ని ఉచ్చరించడం వల్ల అంత ప్రభావం ఉంది అని మనం తెలుసుకున్నారు. శివనామాన్ని శివ స్తోత్రాన్ని చెప్పుకోవాలంటే శివ ప్రాతస్మరణ స్తోత్రం ఉంది. ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం ఫాలాక్షకీల పరిశోషిత పంచబాణం భస్మ త్రిపుండరచితం ఫణికుండలాఢ్యం కుందేందుచందన సుధార సమందహాసం. ఈ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క పంచరత్న స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం, అది ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ. ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరినీ కూడా కీర్తిస్తూ ఇచ్చినటువంటి ఒక అష్టకం, అది శంకరాచార్య స్వామి వారు ఇచ్చినటువంటిది. ఇలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలు గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం అని విశ్వనాథ అష్టకం. ఇంకా ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానవీడే. శివాష్టకం. అలాగే లింగాష్టకం అందరికీ తెలిసినటువంటిది. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అని లింగాష్టకం. అలాగే ఉమామహేశ్వర స్తోత్రం. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం నమ శివాభ్యాం వృషవాహనాభ్యాం విరించి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని ఆ శ్రీశైలేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతంలో వచ్చేటువంటి శ్లోకాలు. ఇక శివపంచాక్షరి స్తోత్రం మనందరికీ తెలిసిందే. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాగ శుద్ధాగ దిగంబరాగ తస్మై నకారాగ నమ శివాయ అంటూ ఓం నమ శివాయ అనేటువంటి ఆ పంచాక్షరి మహామంత్రంలో ఉన్న ఒక్కొక్క బీజాన్ని అక్షర తీసుకొని శ్లోకములు సమకూర్చబడ్డాయి. అది పంచాక్షరి స్తోత్రం. ఇక చంద్రశేఖరాష్టకం, దక్షిణామూర్తి అష్టకం, ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, శివతాండవ స్తోత్రం, శివమహిమ్న స్తోత్రం, శివ మానస పూజా స్తోత్రం, ఇలా స్తోత్ర వాంగ్మయం ఎంతో ఉంది. అటువంటి స్తోత్రాలని నిత్యం పారాయణ చేయడం, వాటి అర్థాన్ని మననం చేయడం, తద్వారా మనకి ఆ పరమేశ్వరుని యొక్క సాలోక్య స్థితి అనేది మనకు లభిస్తున్నది అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. తర్వాత శివభక్తి ధుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం. శివభక్తి ధుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం. ఆ పరమేశ్వరుని యొక్క సాలోక్య స్థితి ఎలా కలుగుతుంది? శివభక్తి ధుర్యజనత, ఎవరైతే శివభక్తులు ఉంటారో
వారి యొక్క సాంగత్యాన్ని చేసి వారితో సంభాషణ దేని గురించి, ఆ పరమేశ్వర లీలల గురించి, ఆ పరమేశ్వరుని యొక్క కరుణ గురించి, ఆ పరమేశ్వరుని యొక్క మహిమ గురించి అనేక రకమైనటువంటి శివపురాణం ఉన్నాయి, లింగ పురాణం ఉన్నది, ఇలా రకరకాలైనటువంటి పరమేశ్వర మహిమని మనకి చెప్పేటువంటి పురాణములు ఉన్నాయి. ఆ పురాణ కథలని స్మరించడం, శివ మహిమని స్తుతించడం, తద్వారా సాలోక్య మోక్షం అనేది మనకి కలుగుతుంది. అంతేకాదు, ఏ దినమైతే మనం పరమేశ్వర నామాన్ని స్మరించుతామో అదే శుభదినం, లేకపోతే దాన్ని దుర్దినం అంటారు. తద్దినం దుర్దినం మన్యే శివకథా సల్లాప పీయూష వర్జితం. శివకథా సల్లాప పీయూష వర్జితం. ఎప్పుడైతే మనం శివనామాన్ని ఉచ్చరించక వేరే అన్యమైనటువంటి ఏదో లౌకికమైన వ్యాసంగాలతో, లౌకికమైన మాటలతో కాలక్షేపం చేస్తామో అది తద్దినం దుర్దినం మన్యే, అది దుర్దినము అని భగవంతుడు మనకి చెప్తున్నాడు. కనుక ఎప్పుడు కూడా శివనామాన్ని స్మరిస్తూ ఉండాలి, శివకథ శ్రవణం చేస్తూ ఉండాలి, శివభక్తి ధుర్య జనత సాంగత్యం చేస్తూ ఉండాలి. తద్వారా సాలోక్య మోక్ష స్థితిని చేరుకుంటాం. అంతేకాకుండా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరాచార్య స్వామి మరొక చోట. అంచేత సత్సాంగత్యం చేయడం వల్ల నిస్సంగత్వము, దేనికి కూడా మనం విపరీతంగా అంటుకోవడం అనేది ఉండదు. మనకి ఒక రకమైనటువంటి ఆ వైరాగ్యం అనేది దాని ద్వారా వస్తుంది. దానివల్ల నిస్సంగత్వే నిర్మోహత్వం, మోహం నశిస్తుంది. మోహనాశనం అయిన తర్వాత నిర్మోహత్వే నిశ్చల భక్తి, చలించని మనస్సుతో భక్తి దృఢంగా స్థిరపడుతుంది. నిశ్చల భక్తే జీవన్ముక్తి, అప్పుడు జీవన్ముక్తికి మనం అర్హత పొందిన వాళ్ళం అవుతాం. కనుక అటువంటి శివభక్తి ధుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం. తద్వారా మనకి సాలోక్య మోక్షం లభించిందని. సాయుజ్యం చరాచరాత్మక తనుధ్యానే, ఇది పరమేశ్వరుని యొక్క శక్తి. చరాచర తనుధ్యానే, సకల చరాచర సృష్టి అంతా కూడా పరమేశ్వరుడు నిండి ఉన్నాడు. స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త సృష్టి యందు కూడా, పశు పక్ష్యాదులందు, సమస్త జీవుల యందు కూడా ఆ పరమేశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఈశ్వర సర్వభూతానాం, అన్ని ప్రాణుల యందు కూడా ఈశ్వర తత్వం వ్యాపించి ఉన్నది. స్థావర జంగమాత్మైనటువంటి సమస్త సృష్టిలో కూడా శివుడే నిండి ఉన్నాడంటాం. అందుకని రుద్రాధ్యాయం ఏం చెప్తోంది? అశ్మాచమే మృత్తికాచమే గిరయశ్చమే పర్వతాశ్చమే శిఖతాశ్చమే వనస్పతయశ్చమే హిరణ్యంచమే అయశ్చమే శీసంచమే ద్రపుశ్చమే శ్యామంచమే లోహంచమే అగ్నిశ్చమ ఆపశ్చమే వీరుధశ్చమ ఓషధయశ్చమే కృష్ణపత్యంచమే అకృష్టపత్యంచమే గ్రామ్యాశ్చమే పశవ అరణ్యాశ్చ యజ్ఞేన కల్పంతాం అని చెప్తోంది. మనకి కనిపించేటువంటి లోహముల యందు, బంగారం మొదలైనటువంటి ధాతువుల యందు, శిలల యందు, అగ్ని యందు, నీటి యందు, గాలి యందు, సర్వం అన్నింటా కూడా పరమాత్ముడే నిండి ఉన్నాడు. అన్నీ శివస్వరూపాలుగానే రుద్రాధ్యాయం వర్ణిస్తుంది. అలాగే నమ షష్ట్యాగ చ ఫేన్యాగ చ నమ సికత్యాగ చ ప్రవాహ్యాగ చ నమ ఇరణ్యాగ చ ప్రపథ్యాగ చ నమ కిగుంశిలాగ చ క్షగణాగ చ నమ కపర్దినే చ పులస్తగే చ నమో గోష్ఠ్యాగ చ గుహ్యాగ చ నమస్తల్ప్యాగ చ గేహ్యాగ చ నమ కాట్యాగ చ గహ్వరేష్ఠాగ చ నమో హృదయ్యాగ చ నివేష్మ్యాగ చ నమ పాకంసవ్యాగ చ రథస్యాగ చ నమ శుష్క్యాగ చ హరిత్యాగ చ నమో లోప్యాగ చోలప్యాగ చ అని ఆ రుద్రాధ్యాయంలో వచ్చేటువంటి మంత్రాల్లో మనకి చుట్టూ కనిపించేటువంటి చెట్టు, చేమ, పుట్ట, ఆకులు, పక్షులు, సమస్త జీవుల యందు కూడా పరమేశ్వర తత్వమే నిండి నిబిడీకృతమై ఉంది అని చెప్పి ఆ రుద్రాధ్యాయంలో నమక చమక పాఠములలో మనకి వస్తుంది. అలాగే యజ్ఞం, మనం చేసేటువంటి యజ్ఞ వస్తువులు, యజ్ఞ సంభారములు అన్నీ పరమేశ్వర స్వరూపమే. ఏంటది? ఇద్భశ్చమే బర్హిశ్చమే ధిష్ణుయాశ్చమే శుచశ్చమే చమసాశ్చమే గ్రావాణశ్చమే స్వరశ్చమ ఉపరవాశ్చమే ధిషవణేచమే ద్రోణకలసశ్చమే వాయవ్యానుచమే పూతభృచ్చమ ఆధవనీయశ్చమ ఆగ్నేధ్రంచమే హవిర్దానంచమే గుహాశ్చమే సదాశ్చమ సరశ్చమే పురోడాశాశ్చమే పజదాశ్చమే అవబుధశ్చమే సుగాకారశ్చమే అని చెప్తుంది. గర్భాశ్చమే వత్సాశ్చమే త్రవిశ్చమే త్రివీచమే ద్విత్యవాచమే ద్విత్యౌహీచమే పంచాభిశ్చమే పంచామీచమే త్రివత్సచ్చమే త్రివత్సాచమే తుర్యవాచమే తుర్యౌహీచమే
पष्ठवा च मे पष्टौहि च मे उक्षा च मे वशा च मे ऋषभश्च मे बीजश्च मे अनड्वाञ्च मे धेनुश्च मे आयुर्यज्ञेन कल्पतां प्राणो यज्ञेन कल्पताम् अपानो यज्ञेन कल्पताम् व्यानो यज्ञेन कल्पतां चक्षुर्यज्ञेन कल्पतां श्रोत्रं यज्ञेन कल्पतां मनो यज्ञेन कल्पतां वाग् यज्ञेन कल्पताम् ఆత్మ యజ్ఞాన కల్పతాం యజ్ఞో యజ్ఞాన కల్పతాం అని ఆ రుద్రాక్షయ మంత్రాల్లో మనకు వస్తుంది. కాబట్టి కనిపిస్తున్నటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త సృష్టి యందు కూడా ఆ పరమేశ్వరుని దర్శించడం ద్వారా చరాచరాత్మక తనుధ్యానే సాయుధ్యం. ఆ విధంగా నాకు సాయుధ్య స్థితి కూడా లభించింది స్వామిని అనుగ్రహం చేత అని చెప్తున్నారు. చేత ఈ సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితులు 4 కూడా మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. తద్వారా నేను కృతార్థుడయ్యాను స్వామి. సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అని ఈ శ్లోకంలో స్వామి చెప్పినటువంటి ఇదే భావానికి బల్జేపల్లి వారు రాసినటువంటి తెలుగు పద్యం. సరవిన్ నీ పదపూజచే స్తవముచే సారూప్య సామీప్యమున్ సరసజ్ఞాత్ముల సాహచర్య కలనం సాలోక్య సౌభాగ్యమున్ హర గౌరీశ చరాచరాత్మకతను ధ్యానంబుచే నిప్పుడు అక్షర సాయుధ్య పదంబుగాంచి జగదీశ ధన్యతంజందితిన్ అని బల్జేపల్లి వారు ఇదే శ్లోకం యొక్క భావాన్ని చక్కనైన ఒక తెలుగు పద్యంలో అందించారు. అంత గొప్పదైనటువంటి పరమేశ్వర పూజ ఆరాధన జపము తపము ఆ స్తోత్ర పారాయణ ఇత్యాదులతో పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసేందువల్ల మనకి సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితులు 4 కలిగి తద్వారా జీవన్ముక్త స్థితికి మనం చేరుకుంటాము. దాన్నే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అని చెప్తూ ఉంటారు కోటేశ్వరరావు గారు. అంచేత అటువంటి పరిస్థితి అటువంటి స్థితికి మనం చేరుకుందామని దానికి స్వామి మనల్ని అనుగ్రహించి అటువైపు మనం ప్రయాణం చేయాలని మనం నమస్కరించుకుందాం. సర్వం శ్రీ చంద్రశేఖర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.